సార్ మీ పేరు మీరు సార్ నా పేరు దయాకరు, మాది నెల్లూరు జిల్లా పొలంకూరు మండలం నామపల్లి. ఓకేనండి సార్. సో మీరు ఏ సమస్యతో బాధపడతా ఉన్నారండి? సార్ నేను కీళ్ళవాతం అనేది ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. అవును సార్, యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది నా బాడీలో. దానివల్ల ఏమైపోయింది అంటే నా శరీరం అంతా కూడా వాపు వచ్చేసింది. వాపు వచ్చేసి అరుగుదల సమస్య ఏర్పడింది. బాత్రూమ్ పోతాను గానీ కూర్చోవాలనిపిస్తుంది. 3 గంటల పైన కూర్చొని కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అంత ఇబ్బందిగా ఉండేది నాకు. అదే కాకుండా నేను ఏదైనా చిన్న పని చేసినా కూడా చాలా అలసటగా ఉండేది. సాయంకాలానికి పడుకో అని చెప్పేది. నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే పడుకునేసేది. ఇక తర్వాత మరలా నిద్ర లేయనిపించేది కాదు. అట్లా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నిలబడినా కూడా తోసేసినట్టుగా ఉండేది. అట్లా నేను ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మందులు మింగేవాడిని. మందులు మింగినటువంటి కొద్దిసేపు మాత్రమే బాగుంటది, మరలా యథావిధిగా వచ్చేస్తాను. నేను సార్ని అడిగాను, సార్ ఇది ఇంతేనా, ఇది నా తగ్గదా నాకు అని అడిగితే సార్ ఏమని చెప్పారనంటే, అయ్యా కొంతమందికి 6 నెలల్లో రికవర్ అయిపోతాయి, కొంతమందికి అసలు రికవర్ కాదు, బతికినంత కాలం మందులు మింగాల్సిందే, దానికి పరిష్కారం లేదు అని చెప్పారు. ఎందుకు సార్ అసలు ఎందుకు వస్తుంది అని చెప్పి అడిగాను నేను. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఒక వ్యర్థ పదార్థము, ప్రోటీన్స్ ఎక్కువ దాని వల్ల కూడా దాన్ని పెరుగుతూ ఉంటాయి, అందువల్ల మీకు అట్లా వచ్చింది. సార్ నా వయసు తక్కువే కదా, మరి అట్లాంటప్పుడు ఏం సార్ అని అడిగితే, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఉందా అని అడిగారు. మా అమ్మకి ఉంది, మా నాయనకి ఉంది ఆ బలహీనత, జీన్స్ పరంగా వచ్చిందండి మీకు అని చెప్పుకొచ్చారు. తర్వాత నేను ఏం చేశానంటే, నాకు శివ సార్ కడప నుంచి శివ సార్ అని చెప్పి సార్ నాకు ఈ యొక్క ప్రొడక్ట్ ని పరిచయం చేశారు. సార్ ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేశారు. ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేసిన తర్వాత మొదట నేను మింగలేదు, మా అమ్మ ఎక్కువ ఇబ్బంది పడుతున్న లోపల మా అమ్మకి ఇచ్చాను. సేమ్ ప్రాబ్లం మీ మమ్మీ కూడా? మా అమ్మకైతే ఇంకా క్యాన్సర్ కూడా ఉంది, రొమ్ము క్యాన్సర్ కూడా ఉంది, రొమ్ములో నుంచి నీరు వస్తుంది, అటువంటి పరిస్థితి. తర్వాత బీపీ, నడవలేదానే, నడవకుండా ఈ కీళ్ళవాతం ఎక్కువైపోయిన దాని వల్ల ఎముకలు ఎక్కువ నొప్పులు వచ్చి జాయింట్లు అంతా నొప్పులు ఉంటాయి సార్, వెన్నుపూసలు అంతా ఎక్కువ నొప్పులు ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటది. ఎక్కువ నడిచినా కూడా పిక్కలు పట్టేసుకుంటాయి, కండరాలు పట్టేసుకుంటాయి, అటువంటి పరిస్థితి ఉంటది. అట్లా ఇబ్బంది పడతా ఉండే లోపల ఆమెకి ఇచ్చాను నేను. ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె చాలా సూపర్ గా ఒక 2-3 డబ్బాలకి మంచి రిజల్ట్ తీసుకుంది ఆమె. తర్వాత నేను కూడా తీసుకొని నేను ఇప్పుడు 7వ డబ్బా వాడుతా ఉన్నాను. రోజుకి ఒక 7 మాత్రలు వేసుకుంటాను సార్. ఇప్పుడు నేను కంప్లీట్ గా ఇంగ్లీష్ మాత్రం ఆపేసాను. ఒక్క నెల మాత్రమే ఇవి నేను మిగిలిన తర్వాత, ఒక నెల తర్వాత ఇక నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. మా నాన్నను కూడా హాస్పిటల్ పంపించడం లేదు, మా అమ్మను కూడా హాస్పిటల్ పంపించడం లేదు. ఇంతకు ముందు ఇవి వాడక ముందు వాళ్ళకి ఏదైనా చికెన్ తిన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేయలేక వాచిపోయేది, ఈ యొక్క ఎముకలు సాగిపోయేది. ఆ నొప్పులకు తట్టుకోలేక నన్ను హాస్పిటల్ తీసుకోపోని చెప్పి గోల పెట్టేవాడు మా నాన్న. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇది వాడిన తర్వాత ఆయన ఇప్పుడు హాస్పిటల్ తీసుకోపోని అడగడం లేదు, మా మమ్మీ కూడా అడగడం లేదు. సో రోజుకి మీరు ఎన్ని వేస్తున్నారు, మీ మదర్ ఎన్ని వేసుకుంటున్నారు, మీ ఫాదర్? మా ఫాదర్ వచ్చేసి 6 మాత్రలు మింగుతున్నారు సార్. 6 క్యాప్సూల్స్. అవును. మా అమ్మ వచ్చేసి 6 మాత్రలు మింగుతుంది. నేను మాత్రమే 70 కేజీలు ఉన్నా, అందుకని 7 మాత్రలు మింగుతున్నా. 7 క్యాప్సూల్స్. అవును సార్. వెరీ గుడ్. సో మళ్ళీ ఇంకేమేమి, బాడీ అంతా ఫ్రీగా ఉంది ఇప్పుడు? సార్ ఇప్పుడు బాడీ అంతా బాగా తేలిగ్గా ఉంది. నేను వెయిట్ కూడా తగ్గా. ఎంత తగ్గారు? 75 కేజీలు ఉన్నాను, 70 కేజీలకు వచ్చాను, 5 కేజీలు తగ్గాను. నొప్పులు ఎక్కడా లేవు ఇప్పుడు? ఏం నొప్పులు ఏమి లేవు సార్. ఎంత దూరమైనా కూడా నేను ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు నేను ప్రయాణం ఎంత దూరమైనా చేయగలను ఆగకుండా. బైక్ లో ప్రయాణం చేసినప్పుడు నడుములో విపరీతమైన నొప్పి వచ్చేది, ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. నాకు బైక్ ఇచ్చేసి రోజంతా మన కూడా చేస్తా. వెరీ గుడ్. సో ఎవరికైనా చెప్పొచ్చా ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి, గౌట్, యూరిక్ యాసిడ్ సమస్య? నేను వాడుకోవడమే కాకుండా నేను కూడా చాలా మందికి ఇచ్చాను. కీళ్ళవాతం వాళ్ళకి రీసెంట్ గా ఒక 4 కూడా ఇచ్చాను నేను, వాళ్ళు వాడుతున్నారు. సయాటికా వాళ్ళు కూడా వాడుతున్నారు. షుగర్ వాళ్ళకి ఇచ్చాను, బీపీ వాళ్ళకి ఇచ్చాను, రెఫర్ చేసి వాళ్ళు కూడా వాడుతున్నారు. మంచి రిజల్ట్. నేను రీసెంట్ గా ఒక ఆమెకి ఇచ్చాను, 1 డబ్బా వాడుకునిందండి. మోకాల్లో నీరు దిగి నొప్పి వస్తా ఉంటే ఇది 1 డబ్బా వాడుకునింది. వాడుకున్న తర్వాత ఆమె 2వ డబ్బా కోసం నేను తెచ్చి ఇవ్వలేదని వెంటనే చాలా బాధపడింది. నాకు తొందరగా తెచ్చియండి అని చెప్పనేసి చాలా బాధపడిందండి. చాలా హ్యాపీగా మంచి రిజల్ట్ వచ్చింది సార్. సో వాల్టన్ కి మీరు చెప్పే మాట, ఈ మన వాల్టన్ కంపెనీ మంచి ప్రోడక్ట్ ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. మంచి ప్రోడక్ట్ ఇచ్చింది, అది ప్రజలకి చాలా మేలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి
గేడి శివ గారు చాలా మంచి టెస్ట్ మనీ తీసుకొచ్చారు. ఏ విధంగా మీకు పరిచయం అయ్యారు వీరు సారు? సార్ నాకు డేవిడ్ గారని వాళ్ళు పరిచయం చేశారు. మొదటి రోజు వెళ్ళి సార్ని కలిశాను. క్లియర్ గా మన ప్రోడక్ట్ గురించి కంపెనీ గురించి చెప్పాను. చెప్పిన తర్వాత సార్ నిదానంగా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆర్డర్ పెట్టుకుని కొంతమందికి ఇచ్చి సార్ కూడా వాడడం జరిగింది. మంచి టెస్ట్ మనీ మనకు తీసుకొచ్చారు. ముందు రోజుల్లో ఇంకా చాలా టెస్ట్ మనీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.